నాగ చైతన్య తండ్రిల గురించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా? తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ మేకర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది. ఓటీటీలకు ఆదరణ ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్కు రప్పించాలి అంటే ఏదో కొత్తగా చూపించాలి, అద్భుతమైన విజువల్స్తోనే అది సాధ్యం. అయితే అదొక్కటే సరిపోదు. ప్రస్తుతం మార్కెట్కు ఏది అవసరమో దాన్ని గుర్తించి ప్రేక్షకులకు అందించాలి. రాసుకున్న కథ, దాని పరిధి మేరకు సహజత్వం తీసుకురావటం అనేది ఎంతో అవసరం అనమాట. మరీ ముఖ్యంగా కథలోని పాత్రలకు నటీనటులు చక్కగా సరిపోవాలి. తండ్రిల కోసం నేను 9 నెలల పాటు సిద్ధమయ్యాను. నేను ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, శ్రీకాకుళం యాసతో సహా నా పాత్ర కోసం అవసరమైన ప్రతి దానిని నేర్చుకున్నాను. నా కెరీర్లోనే ఇదొక భారీ సినిమా అవుతుంది అని చెప్పుకొని రావడం జరిగిందనమాట. నాగ చైతన్య మత్స్యకార యువకుడిగా నాగ చైతన్య గారు ఇందులో నటిస్తున్నారు. అయితే కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా భిన్నమైన నేపథ్యంలో సాగేటువంటి ప్రేమ కథగా చంద్రమోహన్ దీన్ని తీర్చిదిద్దారు. సముద్రం ఇతివృత్తంగా సాగేటువంటి కథ కావడంతో విజువల్స్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది అని వారు చెప్పడం జరిగిందనమాట.